నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎంఐ వర్సెస్ సిఎస్కే. చెన్నైలో చిదంబరం స్టేడియంలో జరుగుతుంది ఈ మ్యాచ్. ఈ రెండు టీంలు 8 సార్లు ఈ స్టేడియంలో ఆడినాయి. ఎంఐ 5 సార్లు గెలిచింది, సిఎస్కే 3 సార్లు గెలిచింది. అండ్ సిఎస్కే గెలవాలంటే ఏం చేయాలి? సిఎస్కే ముందుగా ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బౌలింగే తీసుకోవాలి. అండ్ వీళ్ళ దాంట్లో బౌలర్స్ విషయానికి వస్తే సిఎస్కేలా అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, అకీల్ హుషేన్ అండ్ ముఖేష్ చౌదరి వీళ్ళు నలుగురు అయితే మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ ఫామ్లో ఎంత తొందరగా వికెట్ తీస్తే ఎంఐది అంత బెటర్గా ఉంటుంది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్ అండ్ జిమ్మీ ఓటెన్ వీళ్ళు నలుగురు మంచి నాక్ ఆడాలి. అండ్ సంజు శాంసన్ మంచి నాక్ ఆడాలి. ఓపెనింగ్ దిగినప్పుడు సంజు శాంసన్ ఏ మ్యాచ్ అయితే మంచి నాక్ ఇస్తున్నాడో ఆ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుంది సిఎస్కే. అండ్ ఒకవేళ ఎంఐ గెలవాలంటే ఏం చేయాలి? ఎంఐ కూడా ప్రతి మ్యాచెస్ ఓడిపోయి వస్తుంది. సో ఒకవేళ ఎంఐ గెలవాలంటే ముందుగా ఒకవేళ టాస్ గెలిస్తే వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బౌలింగ్ వేయించుకోవాలి. అండ్ మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో అయితే వీళ్ళైతే దుమ్ము దులిపేశారు ఓపెనర్స్. బ్యాటింగ్ విషయంలో అయితే రికల్టన్, విల్ జాక్సన్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళు ముగ్గురు అయితే మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎంఐలా మంచి ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉన్నారు. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళు ముగ్గురు మంచి బౌలర్స్. వీళ్ళు ఇంటర్నేషనల్ బౌలర్స్. వికెట్ టేకింగ్ కూడా తొందరగా తీసుకుంటారు. ఈ రెండు టీంలో ఏ టీం గెలుస్తుంది అనుకుంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎంఐ డౌన్ఫాల్లో ఉంది అండ్ సిఎస్కే కూడా డౌన్ఫాల్లోనే ఉంది. ఇవి రెండిట్లో హాఫ్ ఆఫ్ ద ఛాయిసెస్ ఉన్నాయి, 50-50 ఛాయిసెస్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.